వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఈ రోజు మరి విడుదలయ్యాయి. మామూలుగా నిన్న విడుదలవ్వాల్సినటువంటి నేపథ్యంలో ఈ రోజు 12:30 గంటలకు విడుదలవ్వడం జరిగింది. మరి ఈ హాల్ టికెట్స్ కొద్దిసేపు ముందు సరిగ్గా డౌన్లోడ్ అవి కావు. ప్రస్తుతం హాల్ టికెట్స్ అందరికీ కూడా డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఏపీ మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నటువంటి వారున్నారో వారంతా మీకు సంబంధించిన హాల్ టికెట్స్ ను వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి డౌన్లోడ్ చేసుకోవడానికి డిఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ లింక్ లాగిన్ అనేది క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అవుతుంది. అందులో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క హాల్ టికెట్ ను మీ క్యాండిడేట్ లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మీ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కేటాయించినటువంటి సెంటర్ వివరాలు మీరు చెక్ చేసుకోవచ్చు. మరి ఏపీ మెగా డిఎస్సి హాల్ టికెట్స్ విడుదల అంటూ మనం ఇక్కడ టెక్స్ట్ స్క్రోల్ అవ్వడాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇక చాలా మంది అభ్యర్థులు ఎప్పుడు ఎవరికి ఎగ్జామ్స్ ఉంటాయి అనే సందిగ్ధంలో ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏపీ మెగా డిఎస్సి ఎగ్జామ్స్ షెడ్యూల్ చూసినట్టయితే ఒక క్లారిటీ అండ్ దెన్ ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. మరి దానికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా ఏపీ డిఎస్సి వారు విడుదల చేశారు. దానికి సంబంధించిన షెడ్యూల్ ను మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనెక్సర్ 3 అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ మెగా డిఎస్సి ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ అంటూ చూస్తూ ఉన్నాం. మొత్తానికి పరీక్షలు జూన్ 6వ తేదీ ఉదయం 9:30 నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఇక అన్ని పరీక్షలు మనకు చూసినట్టయితే జూన్ 30వ తేదీకే పరీక్షలు పూర్తి కాబోతున్నాయి. మామూలుగా జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలని పేర్కొన్నప్పటికీ జూన్ 30కే అన్ని పరీక్షలు పూర్తవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటగా మరి జూన్ 6వ తేదీన ఎవరికి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి? మనందరికీ తెలుసు మరి మెగా డిఎస్సి పరీక్షలు 2 సెషన్స్ లో జరగబోతూ ఉన్నాయి. మరి మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు అయితే రెండవ సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు జరగబోతున్నాయి. మరి 3 గంటల పరీక్షలు అట్లాంటివి అయితే 2 నుంచి 5 వరకు మరి 3 గంటల ఎగ్జామ్స్ అంటే పీజీటీ ఇటువంటి వారికి 3 గంటల ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వారికి మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు, అదే 3 గంటల ఎగ్జామ్ అయితే మార్నింగ్ అయితే 9 నుంచి 12 వరకు ఉండబోతున్నాయి. మరి ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ను మనం ఒకసారి గమనించినట్టయితే జూన్ 6వ తేదీన టీజీటీ నాన్ లాంగ్వేజెస్ అంటే మ్యాథమెటిక్స్, తర్వాత టీజీటీ హిందీ, టీజీటీ ఫిజికల్ సైన్స్, హెచ్హెచ్ అలాగే టీజీటీ ఫిజికల్ సైన్స్, విహెచ్ టీజీటీ లాంగ్వేజ్ తెలుగు హెచ్హెచ్ వీరికి మొదటి రోజే జూన్ 6వ తేదీన ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇక జూన్ 6వ తేదీ మధ్యాహ్నం చూసినట్టయితే టీజీటీ నాన్ లాంగ్వేజెస్ మ్యాథమెటిక్స్ అలాగే టీజీటీ మ్యాథమెటిక్స్ హెచ్హెచ్ వారికి పరీక్షలు జరగబోతున్నాయి. నెక్స్ట్ జూన్ 7వ తేదీ పరీక్షలు లేవు. జూన్ 8వ తేదీ మార్నింగ్ సెషన్ లో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ హిందీ, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ కన్నడ, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ ఒరియా, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ తమిళ్ వీరికి జూన్ 8వ తేదీన మార్నింగ్ సెషన్ లో పరీక్ష ఉంటే జూన్ 8వ తేదీ ఆఫ్టర్నూన్ మరి పీజీటీ నాన్ లాంగ్వేజెస్ మ్యాథమెటిక్స్, టీజీటీ లాంగ్వేజ్ సాంస్క్రిట్ వారికి, టీజీటీ నాన్ లాంగ్వేజ్ బయాలజికల్ సైన్స్ వారికి జూన్ 8వ తేదీన పరీక్ష ఉండబోతోంది. ఇక్కడ మరి పీజీటీ వారికి 2 నుంచి 5 వరకే పరీక్ష ఉంటే మరి మిగతా వారికి 2:30 నుంచి 5 వరకు పరీక్ష ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ సమయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మనం జూన్ 9వ తేదీ చూసినట్టయితే జూన్ 9వ తేదీ ఒక సెషన్ మొదటి సెషన్ చూసినట్టయితే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారికి పరీక్ష ఉండబోతుంది. జూన్ 9వ తేదీ వారికి మాత్రమే ఉంటుంది పరీక్ష. ఇక జూన్ 9వ తేదీ రెండవ సెషన్ చూసినట్టయితే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ లో మళ్ళా కన్నడ మీడియం, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఒరియా మీడియం, ఫిజికల్ సైన్స్ తమిళ్ మీడియం, ఫిజికల్ సైన్స్ ఉర్దూ మీడియం, మొత్తం ఫిజికల్ సైన్స్ వారందరికీ కూడా జూన్ 9వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ పరీక్ష జరగబోతోంది. నెక్స్ట్ జూన్ 10వ తేదీ మార్నింగ్ సెషన్ గమనించినట్టయితే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ వారందరికీ ఆ రోజు పరీక్ష ఉండబోతోంది. నెక్స్ట్ జూన్ 10వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ కూడా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ వివిధ మీడియంస్ వారికి అంటే కన్నడ మీడియం, తర్వాత ఒరియా మీడియం, తమిళ్ మీడియం, ఉర్దూ మీడియం వీరందరికీ జూన్ 10వ తేదీ మధ్యాహ్నం సెషన్ లో పరీక్షలు ఉండబోతున్నాయి. నెక్స్ట్ జూన్ 11వ తేదీ టీజీటీ హిందీ వారికి
అలాగే స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ వారికి మరి జూన్ 11వ తేదీన పరీక్ష ఉండబోతోంది. నెక్స్ట్ జూన్ 11వ తేదీ మధ్యాహ్నం సెషన్ లో ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ వారికి పరీక్షలు ఉండబోతున్నాయి జూన్ 11వ తేదీ. నెక్స్ట్ జూన్ 12వ తేదీ మరి ఎస్ఏ మ్యాథమెటిక్స్ వారికి పరీక్షలు ఉండబోతున్నాయి. అలాగే జూన్ 12వ తేదీ మధ్యాహ్నం సెషన్ లో ఎస్ఏ మ్యాథమెటిక్స్ వేరే మీడియంస్ అంటే కన్నడ మీడియం, ఒరియా మీడియం, తమిళ్ మీడియం, ఉర్దూ మీడియం వారికి పరీక్షలు ఉండబోతున్నాయి. నెక్స్ట్ జూన్ 13వ తేదీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వారికి పరీక్షలు ఉండబోతున్నాయి. నెక్స్ట్ జూన్ 13వ తేదీ అలాగే మధ్యాహ్నం సెషన్ ఎస్జిటి వారికి పరీక్ష ఉండబోతోంది. అంటే జూన్ 13వ తేదీ నుంచి ఎస్జిటి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి జూన్ 6న పరీక్షలు ప్రారంభమైనప్పటికీ జూన్ 13వ తేదీ నుంచి ఎస్జిటి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి అనేది మనం ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ జూన్ 14వ తేదీ పీజీటీ బాటనీ, అలాగే పీజీటీ ఫిజికల్ సైన్స్, అలాగే పీజీటీ సోషల్ స్టడీస్ వీరందరికీ మరి జూన్ 14వ తేదీ పరీక్ష ఉండబోతోంది. అది కూడా కేవలం ఒక్క సెషన్ మాత్రమే ఉంది జూన్ 14వ తేదీ. నెక్స్ట్ జూన్ 16వ తేదీ మొదటి సెషన్ చూసినట్టయితే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వారికి మార్నింగ్ సెషన్ ఉంటే, అలాగే జూన్ 16వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ కూడా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వారికి పరీక్ష ఉండబోతోంది. అంటే ఎక్కువ మంది సోషల్ స్టడీస్ వారు చాలా మంది ఉంటారు కాబట్టి జూన్ 16వ తేదీ 2 సెషన్స్ లో ఉండబోతోంది పరీక్ష. ఇక వేరే లాంగ్వేజెస్ వారిని గమనించినట్టయితే జూన్ 17వ తేదీన సోషల్ స్టడీస్ వారికి అంటే వేరే మీడియం కన్నడ మీడియం, ఒరియా మీడియం, తమిళ్ మీడియం, ఉర్దూ మీడియం వారికి జూన్ 17వ తేదీ మధ్యాహ్నం సెషన్ లో ఉండబోతోంది. ఇక జూన్ 15వ తేదీ మార్నింగ్ సెషన్ పీజీటీ జువాలజీతో పాటు ఎస్జిటీలకు కూడా పరీక్ష ఉండబోతోంది. పీజీటీ జువాలజీ అలాగే ఎస్జిటీలకు పరీక్ష. ఇది మరి కొద్ది వరకు. నెక్స్ట్ తేదీస్ చూసినట్టయితే మరి జూన్ 18వ తేదీ మార్నింగ్ సెషన్ పీజీటీ కామర్స్ కుంటే ఆఫ్టర్నూన్ సెషన్ ఎస్జిటీలకు పరీక్ష ఉండబోతోంది. నెక్స్ట్ జూన్ 18వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ పీజీటీ సాంస్క్రిట్ వారికి అలాగే ఎస్జిటి వారికి కూడా పరీక్ష ఉండబోతోంది ఆఫ్టర్నూన్ సెషన్ కూడా. అంటే జూన్ 18వ తేదీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ లో ఎస్జిటీలకు పరీక్ష ఉంటుంది. నెక్స్ట్ జూన్ 19వ తేదీ పీజీటీ బయో సైన్స్ వారికి మార్నింగ్ సెషన్ అలాగే ఎస్జిటి వారికి కూడా ఉంటుంది. నెక్స్ట్ జూన్ 19వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ ఎస్జిటిలో హెచ్హెచ్ విహెచ్ వారికి పరీక్షలు ఉండబోతున్నాయి. నెక్స్ట్ మనం జూన్ 20వ తేదీ చూస్తే పీజీటీ ఎకనామిక్స్ అలాగే పీజీటీ సివిక్స్ స్కూల్ అసిస్టెంట్ సాంస్క్రిట్ వారికి జూన్ 20వ తేదీ మార్నింగ్ సెషన్ లో పరీక్ష ఉండబోతుంది. అలాగే ఎస్జిటి వారికి కూడా ఉంటుంది. నెక్స్ట్ జూన్ 20వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ ఎస్జిటిలకు పరీక్ష ఉండబోతోంది. నెక్స్ట్ జూన్ 21వ తేదీ మార్నింగ్ సెషన్ ఎస్జిటి అలాగే జూన్ 21వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ లో ఎస్జిటితో పాటు ఎస్జిటిలో వివిధ మీడియం ఉర్దూ మీడియం, కన్నడ మీడియం, ఒరియా మీడియం, తమిళ్ మీడియం వారికి పరీక్షలు ఉండబోతున్నాయి. నెక్స్ట్ జూన్ 22 టీజీటీ తెలుగు వారికి, జూన్ 22 మధ్యాహ్నం పిఈటి హెచ్హెచ్ విహెచ్ వారి తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కు పరీక్ష ఉండబోతోంది. నెక్స్ట్ మనం జూన్ 23వ తేదీ చూస్తే పీజీటీ తెలుగు వారికి మార్నింగ్ సెషన్ లో, జూన్ 23వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ మనం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ను గమనించినట్టయితే జూన్ 23వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్, జూన్ 24వ తేదీ మార్నింగ్ సెషన్, అలాగే జూన్ 24వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్, అలాగే జూన్ 24వ తేదీ 3వ సెషన్ కూడా ఉంటుంది. ఎందుకు ఇక్కడ మనకు 1, 2, 3 అని ఇచ్చారు అంటే మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కేవలం 1.5 గంట పరీక్ష మాత్రమే. కాబట్టి మరి 1.5 గంట పరీక్ష కాబట్టి ఒకే రోజు 3 సెషన్స్ కూడా ఉంటాయి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. కాబట్టి మరి జూన్ 23వ తేదీ ఆఫ్టర్నూన్ అలాగే జూన్ 24వ తేదీ 3 సెషన్లు. ఈ సెషన్స్ లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. మరి ఎవరైతే టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్ట్ కు అప్లై చేశారో వారికి ఈ తేదీలలోనే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అనేది గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ 3 ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు సంబంధించిన 3 సెషన్స్ టైమింగ్స్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉదయం 9 నుంచి 10:30 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు రెండో సెషన్, తర్వాత 4 గంటల నుంచి 5:30 వరకు మూడో సెషన్. ఈ విధంగా 3 సెషన్స్ ఉండబోతున్నాయి. నెక్స్ట్ జూన్ 25వ తేదీ టీజీటీ సైన్స్ వారికి పరీక్ష ఉంటుంది. జూన్ 25వ తేదీ ఆఫ్టర్నూన్ పీజీటీ హిందీ అలాగే టీజీటీ సైన్స్ వారికి పరీక్ష ఉండబోతోంది. నెక్స్ట్ జూన్ 26వ తేదీ మార్నింగ్ సెషన్ టీజీటీ ఇంగ్లీష్ కు పరీక్ష ఉంటే జూన్ 26వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ లో టీజీటీ ఫిజికల్ సైన్స్ వారికి పరీక్ష ఉంటుంది. నెక్స్ట్ జూన్ 27వ తేదీ మార్నింగ్ సెషన్ లో టీజీటీ సోషల్ స్టడీస్ వారికి పరీక్ష ఉంటుంది. ఇక జూన్ 27వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ లో టీజీటీ సోషల్ వారికి
పరీక్ష ఉంటుంది. మొత్తంగా టీజీటీ సోషల్ వారికి జూన్ 27వ తేదీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ లో పరీక్షలు జరగబోతున్నాయి. నెక్స్ట్ జూన్ 28వ తేదీ మార్నింగ్ పీజీటీ ఇంగ్లీష్ వారికి పరీక్ష ఉండబోతోంది. నెక్స్ట్ జూన్ 29 మార్నింగ్ సెషన్ లో ప్రిన్సిపల్ వారికి పరీక్ష ఉంటుంది. అంటే ప్రిన్సిపల్ పోస్ట్ అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా జూన్ 29వ తేదీ మరి అందరికీ పరీక్ష ఉంటుంది అనేది ఇక్కడ మనం ఫిక్స్ అయిపోవచ్చు. నెక్స్ట్ జూన్ 29వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ ఎస్ఏ తెలుగు వారికి ఉంటుంది. అలాగే జూన్ 30వ తేదీ కూడా ఎస్ఏ తెలుగు లాంగ్వేజ్ వారికి పరీక్ష ఉంటుంది. మొత్తానికి ఎస్ఏ తెలుగు వారితో ఈ పరీక్షలను పూర్తి కాబోతున్నాయి. మొత్తానికి పరీక్షలు టీజీటీ మ్యాథమెటిక్స్ వారితో ప్రారంభమైతే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ వారితో పరీక్షలు అనేవి పూర్తి కాబోతున్నాయి. జూన్ 6వ తేదీన ప్రారంభమయ్యే ఈ పరీక్షలు జూన్ 30వ తేదీతో పూర్తి కాబోతున్నాయి. కాబట్టి ఈ షెడ్యూల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ని గమనించినట్టయితే ఎవరైనా ఇంకా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకున్నటువంటి వారికి కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. మొత్తానికి ఎస్జిటి పరీక్షలు చూస్తే జూన్ 13వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఎస్జిటి పరీక్షలు ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. జూన్ 21వ తేదీ వరకు పరీక్షలు ఎస్జిటిలకు ఉన్నాయి. ఇదంతా కూడా మనం షెడ్యూల్ గమనించినట్టయితే మరి ఈ షెడ్యూల్ ఆధారంగానే హాల్ టికెట్స్ అనేవి అభ్యర్థులకు జనరేట్ అయి ఉంటాయి. మరి ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంది అనేది అయితే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఏ రోజున ఏ సెషన్ లో పరీక్ష ఉంది అనే విషయం అయితే క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఇది ఏపీ మెగా డిఎస్సి ఎగ్జామినేషన్ షెడ్యూల్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. అప్పుడే వారికి కూడా ఈ సమాచారం చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.